నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రామంలో వీరనాయని చెరువుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో వీరనాయని చెరువులో రైతులు 24 గంటల దీక్ష చేపట్టారు. చెరువు కింద సాగునీరు లేకపోవడంతో దాదాపు 1500 ఎకరాల్లో భూములు బీడుగా మారాయని అన్నారు. పక్కనే శ్రీవారి సముద్ర రిజర్వాయర్ ఉన్నా కూడా కాలువలు లేకపోవడంతో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరుతున్నారు. వీరనాయని చెరువుకు సాగునీరు అందించాలనేది ఎన్నికల రాజకీయ హామీగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. చెరువుకు సాగునీరు అందించకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రామంలో వీరనాయని చెరువుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో వీరనాయని చెరువులో రైతులు 24 గంటల దీక్ష చేపట్టారు. చెరువు కింద సాగునీరు లేకపోవడంతో దాదాపు 1500 ఎకరాల్లో భూములు బీడుగా మారాయని అన్నారు. పక్కనే శ్రీవారి సముద్ర రిజర్వాయర్ ఉన్నా కూడా కాలువలు లేకపోవడంతో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించాలని కోరుతున్నారు. వీరనాయని చెరువుకు సాగునీరు అందించాలనేది ఎన్నికల రాజకీయ హామీగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. చెరువుకు సాగునీరు అందించకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈరోజు ఎన్మన్మెట్ల గ్రామ పంచాయతీ సంబంధించిన రైతులందరూ కూడా అక్కడ తెలుగు పలుకు తాండా అదేవిధంగా గ్రామ రైతులందరూ కూడా ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా గ్రామ సమస్యగా భావించి దీర్ఘకాలిక సమస్యగా భావించి ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకునే సమస్యను కోసం అది సాధించడం కోసం వీరనాయని చెరువులకు నీళ్లు తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం మద్దతు తెప్పడానికి కోసం 24 గంటల దీక్ష ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ దీక్షా శిబిరం నుంచి అధికారులను మంత్రివర్గం నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. అయ్యా, మనం రైతు పక్షపాత ప్రభుత్వం అంటున్నాం, ఎన్నో హామీలు ఇచ్చినాం, అన్నీ కూడా నీటి ముట్టలైనాయి. కానీ ఈ న్యాయమైనటువంటి ఈ ఎనబెట్ల రైతుల కోసం ఎన్నోసార్లు రచకట చెప్పినాం, అధికారులు వచ్చిన ఎంబడే మేము చేస్తామని చెప్పేసి ఏమైంది? ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి ఇది ఇంకా రైతులు ఆగే పరిస్థితులు లేరు. రైతుల కోసం ఎంతవరకు పోయేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎప్పటికైనా కూడా ఇది సాధించాల్సిందే, సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. ఈరోజు పక్కన ఉన్న శ్రీవారి సంబంధంలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు లేనప్పుడే ఈ రైతులు కోరుకున్నారు, రైతులు ప్రయత్నం చేసిండ్రు, అప్పటి నాయకులు ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు పక్కకు నీళ్ళు వచ్చినాయి. కాలువల ద్వారా మీరు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. నెల రోజుల్లో వీరనాయని చెరువుకు నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేపించి పని మొదలు పెట్టాల్సిందే. లేని పక్షంలో రైతుల యొక్క ఆందోళన గురి కావాల్సి వస్తుంది, రైతుల యొక్క ఆవేశం గురి కావాల్సి వస్తుంది. వాటి యొక్క పరిణామాలకు మీరే బాధ్యతని హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల యొక్క ఆందోళనకు సంపూర్ణ మద్దతుగా మేము ఉంటాం, ఎంతవరకైనా పోతాం. అది సాధించే వరకు మేము విడిచిపెట్టేది లేదు. అయ్యా, ఒక్కసారి ఆలోచించండి. ఇది కోట్లది కాదు, వేల కోట్లది కాదు. ఒక 10-15 కోట్లు ఖర్చు పెడితే ఎనమెట్ల రైతులందరూ కూడా ప్రతి గుంట భూమి కూడా పారే అవకాశం ఉంది. పక్కన నీళ్లు ఉన్నాయి. చేయడానికి మీకు బుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఇక్కడ నుంచి రైతులు చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము వెనకాల ఉండి
వాళ్ళకి మద్దతు ఉండి వాళ్ళకి అండగా నుండి సాధించే వరకు దీన్ని విడిచిపెట్టేది లేదని తెలియజేస్తూ ఈరోజు ఈ దీక్షాశిబిరంలో చెప్పాను, దీనికి నిరసనగా మీ యొక్క నిర్లక్ష్యానికి మీ యొక్క ఆలోచనకు నిరసనగా ఈరోజు 24 గంటలు ఉపవాస దీక్ష నేను ఈరోజు చేస్తా ఉన్నాను. ఇక్కడే ఉంటారు, ఊరు మొత్తం ఇక్కడే ఉంటుంది. దీని తర్వాత కూడా మీరు చెల్లెలు లేకపోతే ఎంతటి వరకైనా మేము పోతాం. కాబట్టి మీకు డిమాండ్ చేసేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో 1 monthలో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాల్సిందే. బేసిజాలు పక్కన పెట్టండి, రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు అందరికి మంత్రి, అధికారులు అందరికి అధికారులే, ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే మాత్రం మెడలు వంచైనా చేపించే కార్యక్రమం మేము తీసుకుంటాం. కాబట్టి ఆ పరిస్థితి రానియకుండా నెల రోజులు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే పరిణామాలకు మీరే బాధ్యులను కూడా తెలియజేస్తున్నాం.